ఆరంభమాయను షిరిడిలో గురు పౌర్ణమి ఉత్సవం మహోత్సవం. అనురాగాలలోగిలి మురిపాల తల్లి ఇది మమతల ఒడి కరుణగల గర్భగుడి. పుణ్యాల సిరిసాల సిరిడి నా తల్లి సిరిడి నీకు వందనం నీకు వందనం. ఓం శ్రీ సాయిరామ్. షిరిడీలో గురు పౌర్ణమి సంబరాలు ఆరంభమయ్యాయి. ఈరోజు మనం మొదటి రోజు గురుస్థాన్ వద్ద ఉన్నాం. మొదటి రోజు శ్రీ సాయి సచ్చరిత పారాయణ ఆరంభమవుతుంది. మహామహిమాన్వితమైనటువంటి శ్రీ సాయి సచ్చరిత గ్రంథాన్ని సమాధి మందిరం నుంచి తీసుకొచ్చి గురుస్థాన్లో దాన్ని పూజించి ఆ తర్వాత ద్వారకామైకి తీసుకెళ్తారు. ఈ రోజంతా కూడా శ్రీ సాయి సచ్చరిత అఖండ పారాయణ ద్వారకామైలో జరుగుతుంది. పోతి ఉత్సవము కాగడాహారతి అనంతరము ప్రారంభమై గురుస్థాన్కి వచ్చి గురుస్థాన్లో పూజ నిర్వహించిన తర్వాత ద్వారకామైకి ఊరేగింపుగా పోతి వెళ్ళడం జరుగుతుంది. నిజంగా ఈరోజు గురుస్థాన్ దర్శనం అనేటువంటిది మన పూర్వజన్మ సుకృతం. మీరందరూ కూడా షిరిడీకి రాలేకపోయినా సరే ఈరోజు మీకు ఇక్కడ గురుస్థాన్లో బాబా యొక్క పాదుకలు, గురుస్థాన్ను మీకు సాయి టీవీ దర్శింపజేస్తుంది. ఇది సద్గురు కృప అమోఘమైనటువంటిది. సద్గురు యొక్క కృప ఈ విధంగా గురుస్థాన్ దర్శనం ద్వారా మనందరికీ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా కలగడం మనందరి అదృష్టం. ఇప్పుడు పోతి ఉత్సవం జరగబోతుంది. ఆ పోతి ఉత్సవంలో మనం కూడా పాల్గొందాం. ఆరంభమాయను షిరిడిలో గురు పౌర్ణమి ఉత్సవం. భగవంతుని పాదాలు ముద్దాడిన పుడమి దైవానికి ఒడిని పంచిన ఈ ధరణి. వేప చెట్టుకు మకరంద నద్దిన మధురామయి కష్టాలను దహించే ధుని ద్వారకమయి. చేసిన దయామయి ఎంత ఘనమైనది ఒడి బంగారు తల్లి షిరిడి 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 నీకు వందనం నీకు వందనం షిరిడి పుడమి నీకు వందనం.
గురువంటే ఆంక్షల చక్రం కాదని, అది ప్రేమానురాగాల బంధమని. గురువంటే ఆంక్షల చక్రం కాదని, అది ప్రేమానురాగాల బంధమని. మంత్రోపదేశాలకు పని లేదని, ప్రేమే సద్గురువును చేరే మార్గమని. గురుకృపకు సాయి సరికొత్త భాష్యాన్ని చెప్పగా, ఆరంభమాయను షిరిడిలో గురు పౌర్ణమి ఉత్సవం. నూల్కర్ సాయి పాద పూజ చేయగా, దాదా కేల్కర్ నుదుట చందనం వత్తి తిలకం దిద్దగా, సాయి మోము సప్తవర్ణ కాంతులతో ప్రకాశించగా, ఆరంభమాయను షిరిడిలో గురు పౌర్ణమి ఉత్సవం మహోత్సవం. చేతిలో భగవంతుడే కలమై కదిలిన చరితం, కమనీయ కావ్యం. ప్రతి అక్షరం రక్షణ కవచం, అది ఆత్మలకు అభయం. సకల తీర్థాల సంగమం, సకల తీర్థాల సంగమం. ఆరంభమాయను షిరిడిలో గురు పౌర్ణమి ఉత్సవం. గురు పౌర్ణమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయని చెప్పాను కదా. ఇప్పుడు మనము ద్వారకామయిలోకి వచ్చాం. ద్వారకామయిలో ఇప్పుడు పోతి పారాయణ జరుగుతుంది. పరమ పవిత్రమైనటువంటి శ్రీ సాయి సచ్చరిత పారాయణ జరుగుతుంది. సమాధి మందిరం నుంచి తీసుకొచ్చినటువంటి ఆ గ్రంథాన్ని ఇక్కడ పారాయణ చేయడం జరుగుతుంది. మొదట సంస్థాన అధికారులు ఆ పారాయణను ప్రారంభించి, ఆ తర్వాత డ్రాలో వచ్చినటువంటి షిరిడి గ్రామస్తులు డ్రాలో వచ్చినటువంటి వాళ్ళ పేర్లు నిన్ననే ప్రకటిస్తారు. వారందరూ కూడా ఇక్కడ పారాయణ చేస్తారు. నిజంగా ఇదే ద్వారకామయిలో 1909వ సంవత్సరం జూలై 3వ తేదీ రోజు బాబాకు గురు పూజ జరిగింది. ఇంత పరమ పవిత్రమైనటువంటి ఈ ద్వారకామయిలో ఈరోజు మనందరం అడుగుపెట్టడం, అద్భుతమైనటువంటి ఈ ద్వారకామయిలో ఈరోజు ఈ కార్యక్రమంలో మనం పాల్గొనడం మనందరి అదృష్టం. ద్వారకామయిలో అడుగు పెట్టాలంటే ఆయన అనుమతి కావాలి. అటువంటి ద్వారకామయిలోకి సాయి టీవీని అనుమతించి ఇక్కడ బాబాగారిని దర్శించుకునేటువంటి అదృష్టం కలిగించినటువంటి శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజుకు మనం ఎన్ని కృతజ్ఞతలు తెలియజేసినా అవి సరిపోవు. ఎందుకంటే ఇదే పరమ పవిత్రమైనటువంటి ఈ ప్రదేశంలో గురు పూజ జరిగింది. ఆ రోజు తాత్యాసాహెబ్ నూల్కర్, శ్యామ, అదేవిధంగా మహల్సాపతి వీళ్ళందరూ కూడా స్వయంగా ఈ ద్వారకామయిలోనే
ఆదిగురువు అయినటువంటి దత్తాత్రేయ స్వామి కొలువయ్యారు. ఇది సమాధి మందిర ప్రాంగణంలో ఉంటుంది. ఈ మందిరానికి ఎంతో ప్రత్యేకత. దత్తావతారమైనటువంటి శ్రీ సాయిబాబా నిలవైనటువంటి ఈ ప్రాంగణంలో ఇక్కడ దత్తమూర్తిని ప్రతిష్ఠించడం జరిగింది. గురు పౌర్ణమి సందర్భంగా మీరందరూ కూడా ఈ దత్తమూర్తిని దర్శించుకోండి. जय देव दत्तावधूता ओ साई अवधूता जोडुनि कर तव चरणी देवी तो माता जय देव ఆరంభమాయను షిరిడిలో గురు పౌర్ణమి ఉత్సవం. బాబా స్వహస్తాలతోటి వెలిగించినటువంటి నందాదీపం. సద్గురువు తన భక్తుల జీవితాల్లో జ్ఞానజ్యోతి వెలగాలని, ఎప్పుడూ కూడా తన భక్తుడి యొక్క జీవితము ప్రకాశవంతంగా కొనసాగాలని చెప్పి బాబా ఈ అఖండ దీపాన్ని ఆ రోజు వెలిగించారు. మన జీవితాల్లో వెలుగు నింపుకోవడానికి, మనలో జ్ఞానజ్యోతిని నింపాలని చెప్పి ఆ సద్గురువును వినయపూర్వకంగా ప్రార్థిస్తూ వారి చరణ కమలాలకు పుష్పాలను సమర్పిస్తున్నాం. మనతో పాటు కొంతమంది సాయి భక్తులు ఉన్నారు. వారు ఇక్కడికి రావడానికి గల కారణం, ఆ విశేషాలన్నీ కూడా, ఎందుకు గురు పౌర్ణమికి ఇక్కడ రావాలనుకునే విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం. అమ్మ, మీ పేరు? సాయి పల్లవి. ఎక్కడి నుంచి మీరు? హైదరాబాద్ నుంచి, వనస్థలిపురం నుంచి వచ్చాను. ఇంతవరకు మా ఊరిలో ఇన్ని ఉత్సవాలు ఉంటాయని మాకైతే తెలియదు. మీ సాయి టీవీ ద్వారా రోజు ఈ ప్రోగ్రామ్స్ మేము చూసి, ఓహో ఇంత మంచి ప్రోగ్రామ్స్ ఉంటాయని చాలా భక్తితోటి, విశ్వాసంతో, నిజంగా మాకైతే తెలియదు. సాయి టీవీ ద్వారానే మేము ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్స్ అన్ని మేము చూస్తున్నాము. నిజంగా మీకు ధన్యవాదాలు. బాబాను రోజు ఎలా తలుసుకుంటున్నామో అనిల్ కుమార్ గారిని కూడా, ఆ సాయి టీవీని కూడా మేము అలాగే, ప్రతి ఇంట్లో సాయి టీవీ ఉందండి. ప్రతిరోజు మిమ్మల్ని మేము చూసుకొని మాకు తెలియని విషయాలన్నీ నిజంగా తెలుసుకుంటున్నాం. నిజంగా మేము ఎప్పుడు రుణపడి ఉంటాం సాయి టీవీకి, అనిల్ కుమార్ గారికి. ఈ గురు పౌర్ణమి రావడానికి మీరే ముఖ్య కారణం. మాకు మీ ద్వారానే, సాయి టీవీ ద్వారానే మాకు తెలిసింది. అందుకనే పని కట్టుకొని గురు పౌర్ణమి రోజు వచ్చి మీకు, బాబాకి ఎలాగో మీకు కూడా అదే పాదాభివందనాలు. నిజంగా చాలా చాలా. ఇప్పుడు ఒక చిన్న మెరాకిల్, నిజంగా మేము ఎంట్రీ లేదు, మాకు ఇక్కడ పారాయణం చేయడం ఎంట్రీ లేదు. నిజంగా భగవంతుడు అనిల్ కుమార్ గారి రూపంలో వచ్చి మమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం మేము ఎంతో అద్భుతం. నిజంగా మాటలైతే రావట్లేవు. బాబా, ఎప్పుడు మీకు కృతజ్ఞతలు. ఎప్పుడు మీరు మా ఇంట్లో ఎప్పుడు ఇట్లాగా ఉండాలి. నిండు నూరేళ్ళు మా ఆశీర్వచనాలు ఎప్పుడు మీకు చల్లగా ఉండాలి. నిజంగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మీరు అంటే ఇటీవల కాలంలో గురు పౌర్ణమి ఎపిసోడ్స్ చేశాం కదా, దాంట్లో ఏది బాగా నచ్చింది? సూపర్. ఇప్పుడు ప్రతి భక్తుని గురించి మీరు వెళ్ళి అంత పని కొట్టుకొని, మాకు అసలు ఆ భక్తుల గురించి మాకు అంతా తెలియదు. మీరు అంతా త్యాగం చేస్తున్నారంటే ప్రతి విషయం, మేము చిన్న చిన్న విషయాలు, తెలియని విషయాలు, వీళ్ళందరి ఇంట్లో రోజు ఒక ఇంటికి వెళ్ళడం, మీరు గురు పౌర్ణమి ఇచ్చిన ఒక పెద్ద కానుక. ప్రతి ఒక్క, ఇప్పుడు కూడా మార్నింగ్ కూడా మేము మాకు అసలు ఏమీ తెలియదు. మీరు ఇచ్చిన సమాచారాలు విని నిజంగా ధన్యులమైన. ప్రతి ఒక్క ఎపిసోడ్ బాగుందండి. ఒక ఎపిసోడ్ అని కాదు కానీ ప్రతి ఒక్క ఎపిసోడ్ బాగుంది. ప్రతి ఒక్కటి మీ ద్వారానే మేము నేర్చుకుంటున్నాం. బాబా అంటే ఏంటి కూడా మీ సాయి టీవీ ద్వారానే నేర్చుకున్నామండి. నిజంగా. నా పేరు స్వప్న అండి, వనస్థలిపురం నుండి వచ్చాము. యాక్చువల్గా గురు పౌర్ణమికి ఎప్పుడు ఇంతవరకు షిరిడీకి రాలేదండి. అసలు ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మీరు చెప్పిన వివరాలన్నీ విన్న తర్వాతనే రావాలి అని అనుకున్నాం. కానీ ఈసారి పర్టికులర్గా మమ్మల్ని బాబా గారే తీసుకొచ్చారు గురు పౌర్ణమికి. మీరు చేసే కార్యక్రమాలన్నీ చాలా చాలా బాగుంటాయి. మీకు ఎప్పుడు రుణపడి ఉంటామండి మేము. మీరు బాబా గారు చూపించిన కఫిని కానీ, ఆయన పాదుకలు కానీ, ఆయన వేసుకున్నవి అప్పట్లో మీరు ఇంత సమయాన్ని వెచ్చించి మరీ భక్తుల కోసం ఇంతగా చేశారంటే నిజంగా అంటే మీకు మేము రుణపడి ఉంటాము. మీరు, వాహిని గారు, సాయి టీవీ ఎప్పుడు చాలా బాగుండాలండి. ధన్యవాదాలండి. అక్కడ మీరు చేస్తుంటే మేమే మీ ద్వారా మేమే అన్ని చూస్తున్నామేమో అని ప్రతిదీ మేము అనుభూతులు పొందుతున్నాం. ఇంట్లో లేచిందంటే ఫస్ట్ ఖచ్చితంగా సాయి టీవీ ఉండాలి. అనిల్ గారు ఆ వచనాల్లో మేము అన్ని వింటుంటాం. ప్రతిదీ నిజంగా షిరిడి అంటే ఏంటిదని అంటే మేము సాయి టీవీ ద్వారా నేర్చుకుని నిజంగా గురు పౌర్ణమి ఇంత ఉంటుందా, ఈ ఉత్సాహం ఉంటుంది, పారాయణం ఉంటుందని కూడా మాకు తెలియదు. మీ ద్వారానే పారాయణలు ఉంటాయి. ఇవన్నీ మెసేజ్ చూసే మేము పరిగెత్తుకుంటూ వచ్చాం. నిజంగా ఇప్పుడు కూడా ఒక చిన్న అనుభూతి అమ్మా, మాకు ఎంట్రీ లేదు అక్కడ.
రానివ్వట్లేరు, పారాయణ చేయాలని మేము రానివ్వట్లేరు. నిజంగా బాబా తన రూపంలో వచ్చి మమ్మల్ని ఇక్కడికి ఎంట్రీ నుంచి తీసుకొని వచ్చడం నిజంగా మేము అనుభూతి నుంచి బయటకు రాలేకపోతున్నాం. ఈ అలంకరణ ఇవన్నీ మాకు తెలియదు అనిల్ కుమార్ గారు. నిజంగా సాయిటీ ద్వారా మీరు చెప్పిన విషయాలు ఇప్పుడు చూస్తే అనిపిస్తుంది ఇది మొత్తం రాధామాయి చేసిన అలంకరణ అని మీరు చెప్పడం వలన ఈ అలంకరణ అప్పటి వరకు తెలియదు, ఏదో అలంకరణ ఏదో అని. మీరు చెప్పి ఇప్పుడు రాధామాయి అలా ఉంటే బాబా అలా ఉన్నప్పుడు మేము కూడా మీరు చెప్పిన ద్వారా అనిల్ కుమార్ ప్రతి ఒక్క పాఠం నేర్చుకున్నామండి. గురు పౌర్ణమి ఇచ్చిన పెద్ద గిఫ్ట్. ఎన్ని రోజులు కంటిన్యూస్ గా మీరు ఇచ్చిన ప్రతి ఎపిసోడ్ ప్రతిది ఎంత నాలెడ్జ్ వచ్చిందంటే మా బాబా గురించి తెలియదు, ఇక్కడ ఉన్న భక్తుల గురించి తెలియదు, ప్రతి ఒక్క విషయం మేము ఇప్పుడు ఇక్కడ కూర్చొని చర్చిస్తున్నాం. ఈ టీవీ ఈ రోజు ఇక్కడ వెళ్ళిండు అనిల్ కుమార్ గారు, ఈ రోజు మనకి ఇది చెప్పిండి బోధనలు. నిజంగా సాయి మీ రూపంలో వచ్చి మాకు అన్ని బోధనలు చేస్తుండ్రు. సచరిత పారాయణం చదివితే మాకు మననం అవ్వట్లేదు. మీరు చెప్పిన విషయాలు ఉంటాయి చూసారా, ప్రతిదీ మననం చేసుకొని ఇక్కడికి వచ్చేస్తున్నాం. ఇదే ఉంటే ఇలా చెప్తే ఇలా సచరిత పారాయణం ఇలా జరుగుతుందా అని మీరు చెప్పడం ద్వారా నిజంగా కనులకు కట్టుకొచ్చి షిరిడీలో మా మానసికంగా షిరిడీలో నిజంగా సచరిత పారాయణం మీ ద్వారానే అది కూడా. నిజంగా బాబా మీకు ఎప్పుడు కృతజ్ఞతలు బాబా. అనిల్ కుమార్ గారు ఎప్పుడు హ్యాపీగా ఇలాగే ఉండాలి, ఇలాగే మాకు మంచి మంచివి ప్రోగ్రామ్స్ మాకు ఇవ్వాలని మేము మనస్తృప్తిగా బ్లెస్సింగ్ ఇస్తాం. నిజంగా మేము ఎప్పుడు బాబాను వేడుకోగానే ఫస్ట్ టీవీ ఆన్ చేసిందంటే అనిల్ కుమార్ గారి వచనాలను వినాలి. ఎంత నిజంగా ఎంత జన్మం, ఏ తల్లి కన్నా బిడ్డనో ఇంత మన కోసానికి ఇంత వెచ్చించి కష్టపడి ప్రతి ఒక్క విషయం అది అర్థం చేసుకునే వాళ్ళకి అది వేదు, అర్థం చేసుకునే వాళ్ళకి మాత్రం నిజంగా మీకు ఎప్పుడు ధన్యవాదాలు అనిల్ కుమార్ గారు. నిజంగా సాయి గురుకులం రెగ్యులర్ సాయి గురుకులం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంటుందండి. సచ్చరిత్ర నిజంగా మేము చదివితే ఎక్కట్లేదండి, ఇదైతే వాస్తవం, ఎవరి కోసమో కాదు చెప్పేది. సచ్చరిత్ర మేము చదివిన దానికంటే మీరు చెప్తేనే ఇంకా బాగా అర్థమవుతుంది. ఎపిసోడ్ నిజంగా ప్రతి ఒక్క సాయి గురుకులం అంటేనే నిజంగా పాఠానికి వెళ్తూ ఒక ఉపాధ్యాయుని దగ్గర మేము కూర్చుంటాం కదా, సాయి టీవీ గురుకులం పెట్టగానే కథమా అనిల్ కుమార్ మేము పనులు చేసుకుంటున్న ప్రతి ఒక శబ్దం మీది, మీరు చెప్పిన వచనాలే, మీరు చెప్పిన ప్రతి ఎపిసోడ్ ప్రతిదీ మేము అయితే ఆస్వాదిస్తున్నాం అనిల్ కుమార్. నిజంగా ఇంత వెచ్చించి మీరు ఎక్కడెక్కడ తిరుగుతుంటే మేము అనుకున్నాం ఎంత నిజంగా ఎవరి కోసానికి ఇన్నది చేస్తున్నాడు ఈ పుణ్యాత్ముడు, ఎట్లా జన్మించాడు అనిపించింది. ప్రతి ఒక్క ఎపిసోడ్ మీరు అక్కడ అవి చేస్తున్నప్పుడు మేము కూడా అనిల్ కుమార్ గారి ద్వారా వెళ్ళి మేము కూడా వీళ్ళందరినీ ఇంత మంచి బాబాకు చేసిన భక్తులందరినీ మీరు మాకు చూపించినందుకు ప్రతి ఒక్క ఎపిసోడ్ మేము చూసాం. ప్రతి ఒక్క భక్తుని ఇంటికి మీరు ఎలా వెళ్ళిర్రు మీతో మేము కూడా వచ్చినాము. ఆరంభమాయను షిరిడిలో గురు పౌర్ణమి ఉత్సవం మహోత్సవం. వరాల సాయి మందిరానికి సంబంధించి కూడా ఆవిడ ఒక అద్భుతమైనటువంటి ఇల్లే చెప్పారు. నిజంగా చాలా మంది వస్తుంటారు కానీ నాకు ఏమీ గుర్తుండవు, ఎందుకంటే బాబా ఎప్పుడూ చెప్తుంటాడు మనం చేసేది ఏది మనం గుర్తుపెట్టుకోవద్దు, ఏది కూడా అది మనది కాదు, మనం నిమిత్త మాత్రం అని చెప్పి. అద్భుతమైనటువంటి లీలను షిరిడీలో వరాల సాయి లీలను మీరు వినండి. నిజంగా నమస్కారం అండి. నేను ఒక్క వరాల సాయి మందిరం గురించి నేను రోజు టీవీలో చూడడమే అనుకున్నాం కానీ ఒకరోజు ఎందుకో బాబా ఒక్కసారి వెళ్ళాలి మనం కూడా, ఎందుకు దూరంలోనే ఉండొచ్చు కానీ దగ్గరలో ఉన్నా కదా ఎందుకు వరాల సాయి దగ్గరికి వెళ్ళాలని ఒక రోజు అనిపించింది అనిల్ గారు. సాయంత్రం టైంలో బాబును వెంట పెట్టుకొని ఒక్కసారి వరాల సాయి మందిరం కనులారా చూద్దాం అనేసి పరిగెత్తుకుంటూ వచ్చాం. బాబా అనుకుంటే మా వరాల సాయి దగ్గర కూడా నేను వచ్చి హారతి ఇవ్వాలని నేను ఒక్కదాన్నే ఉండి హారతి ఇప్పించారు. అక్కడ ఇప్పించినాక నిజంగా అనిల్ కుమార్ గారు వచ్చారు. రోజు చూస్తున్నాం కాబట్టి తనకి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఎందుకేమో బాబు రాగానే ఇంట్లోకి రాగానే తను ఏందో ఆశీర్వదించి నిజంగా ఆ వరాల సాయి నిజంగా వరాలు ఇచ్చినట్టే ఆ తండ్రికి ఎప్పుడు మేము అది చేసాం వచ్చి తను బాబుకి ఆశీర్వదించి ఏమన్నాడు, తను ఒక బుక్ దత్త బుక్ ఇచ్చేసి వీడు విదేశాలలో ఖచ్చితంగా మంచి చదువులు చదువుకుంటాడని చెప్పాడండి. కానీ నా కొడుకు అంత లేదు జ్ఞానం, షిరిడీలో అబద్ధం ఆడతలే, వీడేంటి విదేశాల్లో చదువుకోవడం ఏమంటే అనుకుంటే ఇప్పుడు నా కొడుకు మంచి పెద్ద పెద్ద ఎంఎస్ కంప్లీట్ చేసి మంచి చదువులో ఉన్నాడు. ఇప్పటికి నేను గుర్తు చేసుకుంటా ఈ రుణం ఇప్పుడు ఇంకా వరాల సాయి దగ్గరికి వచ్చి నేను దర్శనం చేసుకుని నిజంగా ఆ తండ్రి వరాల సాయి నిజంగా వరం ఇచ్చాడు మాకు, పెద్ద వరము. అనిల్ కుమార్ గారు నోట ఎలా వచ్చిందో కానీ ఆ బాబానే పలికిచ్చి అనుకున్నాం. నిజంగా షిరిడీలో ఉన్న అబద్ధం అయితే చెప్పట్లేను. ఇప్పుడు మంచి ఎంఎస్ కంప్లీట్ అయి నా కొడుకు మంచి దాంట్లో ఊరికి ఇప్పుడు కూడా గుర్తు చేసుకుంటాం. కానీ రుణం ఉంది, మేము వెళ్ళి ఇప్పుడు మాకు ఖచ్చితంగా బాబు వచ్చినాక కంపల్సరీ వరాల సాయి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంకేం వరాలు ఇస్తాడు. అర్పణం కార్యక్రమం కూడా చాలా బాగుంటుందండి, ఎంతో మందికి అన్నదానంకి కానీ చాలా మంచిగా ఉపయోగపడుతుంది. మేము కూడా ప్రతిసారి అన్నదానంలో పాల్గొంటాము. అర్పణం కార్యక్రమంలో మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా చాలా చాలా బాగుంటాయండి. నిజంగా వరాల సాయి దగ్గరికి వెళ్ళండి, నిజంగా వరాలు ఇస్తున్నాడు మనకైతే. మా అనుభవం అయితే నిజమండి. మనలాంటి వాళ్ళు ఎప్పుడు ఆయనకు చేదోడు ఇంత ఆయన వెచ్చిస్తున్నప్పుడు మనం కూడా మనకు తోచినది
బాబా ఆయనకు సాయం చేయాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఆ సాయి టీవీ ఇచ్చి పెద్ద గిఫ్ట్ బాబా మనకు ఆ సాయి టీవీ ఇవ్వడము. ప్రతి ఒక్కరికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ముఖ్యంగా మీకండి, సాయి వాహిని గారికి, మీ సాయి టీవీకి ఎప్పుడు నిజంగా కనిల్ కుమార్ ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు. మీ యాత్ర పరిపూర్ణం కావాలని చెప్పి నేను కూడా బాబా గారిని కోరుకుంటున్నాను. సాయిరామ్. షిరిడీలో నిన్నటి నుంచి నేను చూస్తున్నాను, ఎక్కడికి వెళ్ళినా ద్వారకామయ్య కానీ, చావిడి కానీ, లేకపోతే సమాధి మందిర ప్రాంగణంలో కానీ ఎక్కడైనా సరే అడుగడుగున అనేక మంది పలకరిస్తూ ఉన్నారు. పలకరించి, సార్ గురు పౌర్ణమికి రాకపోతే మా జన్మ వ్యర్థమైపోతుందేమో, ఎందుకంటే గురు పౌర్ణమి సందర్భంగా ఆ రోజు భక్తులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు మీరు చెప్పారు కదా, చెప్పిన తర్వాత కూడా ఈ జన్మలో కనీసం ఒక గురు పౌర్ణమిని ఆస్వాదించాలి, ఎందుకంటే తర్వాత మళ్ళీ ఈ ఆస్వాదన ఉంటుందో లేదో, ఎందుకంటే 22 రోజులుగా మేము దాన్ని మూట కట్టుకున్నాము, ఆ మూట కట్టుకున్నటువంటి దాన్ని ఇక్కడ మేము అనుభవించాలని చెప్పి నెల్లూరు నుంచి వచ్చినటువంటి వాళ్ళైతే బయట కనిపిస్తే ఒక 20-30 మంది గుమిగూడి, అసలు ఎట్లా ఉందంటే పరిస్థితి ఆడ అందరూ ఆడవాళ్ళు, మధ్యలో నేనున్నాను, వేరే వాళ్ళకు చూసే వాళ్ళకు వాళ్ళందరూ రౌండ్ చేసి ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి చాలామంది చూశారు. అట్లా షిరిడీలో ఎక్కడ ఆగినా సరే ఈసారి నాకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి. ప్రతి ఒక్కరూ కూడా గురు పౌర్ణమి సందర్భంగా చేసినటువంటి కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ ఇక్కడ షిరిడీలో అభినందిస్తుంటే సాక్షాత్తు బాబానే అభినందిస్తున్నాడనేటువంటి అనుభవం ఇక్కడ నాకు కలిగింది. అటువంటి గొప్ప అనుగ్రహాన్ని అనుభూతినిచ్చినటువంటి శ్రీ సాయినాథ్ మహారాజుకు కృతజ్ఞతలు. ఎన్నిసార్లు చెప్పినా ఈ షిరిడి నేలపైన అడుగుపెట్టిన తర్వాత అనుక్షణము నా మనసులో ప్రతిధ్వనిస్తుంది అదే, బాబా ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చావు, నీకు ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పాలి, ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పాలి, ఎన్ని జన్మలు ఈ సేవ చేస్తే నీ రుణాన్ని తీర్చుకోగలుగుతామనేటువంటిది ఈ సందర్భంగా నాకు కూడా ఒక కొత్త అనుభవం ఇది. ఆరంభమాయను షిరిడిలో గురు పౌర్ణమి ఉత్సవం మహోత్సవం.